హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మేము కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఎప్పుడు మీ క్షేమం కోరే మీ పంతులమ్మ. శివ విభూతి రేఖలు ధరించి మాత్రమే శివారాధన చేయాలి. శివలింగానికి నమస్కరించడం అంటే సృష్టిలోని ప్రతి పదార్థాన్ని నమస్కరించిన ఫలమేనని యజుర్వేదము సెలవిస్తుంది. అలాగే 3 విభూతి రేఖలు ధరించి శివారాధన చేస్తేనే తత్ఫలితము ఇస్తాడు స్వామి. సూర్యదేవునికి నమస్కారాలు, విష్ణువునికి అలంకారాలు, శివునికి అభిషేకాలు మహాఫలాన్ని ఇస్తాయని కూడా యజుర్వేదము సెలవిస్తుంది. సూర్యోదయ సమయాన సూర్యునికి కనులు మూసుకొని నమస్కరిస్తే శివ దర్శన భాగ్యంతో పాటు కంటికి సంబంధించిన అనేక వ్యాధులు కూడా సూర్య భగవానుడు నయం చేస్తాడు. మరి ఇంకొక విశేషం ఏమిటంటే ఇందులో కొంచెం సైన్స్ కూడా ఉంది, చూసారా? కిరణాలు డి విటమిన్ను మనకు కలిగిస్తుంది కాబట్టి 2 మనకు ఋషులు అందుకే మనకి చెప్పారన్నమాట. అదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.